చక్కటి పాటతోటి వెల్కమ్ చేసేటువంటి చిన్నారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ అకామిడేషన్ లేదనుకుంటే మనం అప్పుడు వెంటనే 2 రూములు కట్టించినాం. ఈరోజు మీకు ఒక సైన్స్ ల్యాబ్ మంజూరైంది. కానీ నేను సర్ప్రైజింగ్ ఏమంటే స్కూల్లో స్టాఫ్ లేదు, మీకు కూర్చోవడానికి బెంచెస్ లేవు, టాయిలెట్స్ లేవు. మరి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ పాఠశాల ఉంది. నాకు చాలా ఈరోజు నా దృష్టికి వచ్చింది. నేను ఇక్కడికి రావడం మంచిగైంది. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం నెక్స్ట్ జూన్ కల్లా ఒక్క సమస్య లేకుండా పరిష్కారం చేయిస్తాను తెలియజేస్తున్నాను. మీ సైన్స్ ల్యాబ్ కంప్లీట్ అయ్యే లోపల మీ టాయిలెట్స్ కంప్లీట్ చేపిస్తా. మీ స్టాఫ్ అంతా ఈరోజు డిఓని ఇంటికి పిలిపించి సాయంత్రం లోపల కలెక్టర్ గారితో మాట్లాడతాను. అవసరమైతే మీ కమిషనర్తో మాట్లాడైనా సరే ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ముందు ఫిల్అప్ చేయిస్తాను తెలియజేస్తున్నాను. డ్యూయల్ కూడా మరి ఎస్డిపిలో తీసుకోవచ్చు అనుకుంటే నేను నెల రోజుల లోపల మీకు కూర్చోవడానికి బెంచెస్ ఇప్పిస్తా. ఒకవేళ ప్రభుత్వ పరంగా అది పాసిబుల్ కాదనుకుంటే నేను స్వయంగా పంపిస్తాను. ఖచ్చితంగా మీకు అమ్మాయిలకు ఇబ్బంది లేకుండా 8th, 7th, 8th క్లాసెస్లో కూర్చోవడం ఇబ్బంది ఉన్నదని అవసరమైతే నేనైనా సరే ప్రభుత్వ పరంగా కాకుంటే నేను సొంతంగా నేను మీకు పంపిస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడే పెద్దనే చెప్తా ఉన్నాడు 10వ తరగతి దాకా ఊళ్ళో లేక ఇబ్బంది అవుతుంది, వడ్డీలు పోవాల్సి వస్తుందని. వచ్చే సంవత్సరం నుంచి మీకు ఏ ఇబ్బంది లేదు. పెద్దయినా 10వ తరగతి లోపల ఖచ్చితంగా 10వ తరగతి వరకు మీ స్కూలు అప్గ్రేడేషన్ ఈ సంవత్సరమే చెప్పిస్తాం. మీ ఊళ్ళో ఏ ఇబ్బంది లేకుండా ఏ సమస్య లేకుండా నేనున్నా. ఖచ్చితంగా నేను మొన్న ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అయినా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నా, ప్లాట్లు, ఇండ్లు, మీ సమస్యలు ఏ ఉన్నా, నా దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా నేను మీకు ఖచ్చితంగా నేను మీ ఇంటి పెద్ద కొడుకు లెక్క ఒకటి పని చేపిస్తాను. మీకు సమస్య లేదు, అన్ని పరిష్కారం చేసుకుందాం. ఒకటొకటిగా ఇబ్బందులు ఉన్నాయి, నేను కూడా చూస్తూ ఉన్నా. గ్రామాన చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఏదేమైనా నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. మీకు రావాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మీకు వచ్చే విధంగా ఇక్కడ ఉన్న చిన్నారులకు మీ పాఠశాలలో మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీ పాఠశాలలో అన్ని ఇబ్బందులు పరిష్కారం చేయడానికి నేనున్నా. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి నేను వెంటనే అధికారులతో మాట్లాడి మీ సమస్యలు ఒకటొకటిగా పరిష్కారం చేయిస్తాను. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ పాఠశాలలో ప్రతి దగ్గర చెప్తా, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఉండే టీచర్లు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకునే పిల్లలు టీచర్స్ ఉంటారు. కానీ ఇక్కడ మీకు ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారు. అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి వచ్చినటువంటి టీచర్స్ ఉన్నారు. వారందరూ కూడా మీకు చక్కగా చదువు చెప్తారు. మీరు మంచిగా చదువుకోవాలా, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలా. ఇక్కడ ఎండిఓ సార్ కూర్చున్నాడు, చదువుకున్నాడు కాబట్టి ఎండిఓ నా పక్కన కూర్చున్నాడు. ఇక్కడ ఎంఈఓ సార్ కూర్చున్నాడు, అక్కడ డిప్టీ గారు ఇంజనీరింగ్ చదువుకున్నారు, డిప్టీ అయింది కాబట్టి నా పక్కన కూర్చున్నాడు. మీరు కూడా ఇట్లా మంచిగా చదువుకోవాలా. మీరందరూ కూడా రేపు పెద్ద చదువు చదువుకొని రేపు ఉద్యోగాలు సంపాదించి మీ